నమస్కారం ఇది సంగతికి స్వాగతం అశేష జన భారతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం 6 దశాబ్దాల పైబడ్డ స్వతంత్ర దేశంలో రాజకీయ నేతలు ఎందరో రాజనీతిజ్ఞులు మాత్రం కొందరే ఇలాంటి వారిలో అటల్ బిహారీ వాజ్పేయి ముందు వరుసలో నిలుస్తారన్నది అక్షర సత్యం ఆయన జీవితం అత్యున్నత రాజకీయ విలువలకు ప్రామాణికం 3 సార్లు ప్రధానైన బడిపంతులు కుమారుడిగా చరిత్రకెక్కిన ఘనత ఆయనదే శత్రు రాజ్యాల్ని మిత్రులుగా మార్చే దౌత్యనీతి ప్రదర్శనలో స్వపక్షంలోని అతివాద శక్తుల్ని కట్టడి చేయడంలో ఆయనకాయనే సాటి హృదయాన్ని కదిలించే కవితాగానం చేసిన వాక్పటిమతో ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రసంగాలు ఆయనకు సొంతం భారత రాజకీయాల్లో ఇంతటి స్థాయిలో ఓ మహోన్నత శక్తిగా ఎదగడం ఒక్క రోజులో జరగలేదు దశాబ్దాల శ్రమ పట్టుదల నిబద్ధతే వాజ్పేయి అందుకే ఆయన భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు భారత రత్నాల్లోనే రత్నంగా నిలిచారంటే అతిశయోక్తి కాదు శతాబ్దం పైగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర అత్యున్నత విలువలకు ప్రతీక ఎందరికో మార్గదర్శి త్యాగధనుల స్ఫూర్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం కష్టకాలంలో చుక్కానిలా నిలిచిన మన భారతరత్నం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయనే మన అటల్ బిహారీ వాజ్పేయి అసమాన నేతగా సమున్నత విలువ కలబోతగా నిత్య చైతన్య దీప్తులను అందిస్తుంది ఆ సమున్నత వ్యక్తిత్వం ఒప్పుకోను పరాజయం కొత్త దారి నా ధ్యేయం కాలం తలరాతను చెరిపేస్తా సరికొత్త గీతాన్ని పాడేస్తా ఇదే వాజ్పేయి జీవన సూత్రం అనుక్షణం అదే స్ఫూర్తితో దేశ గతినే మార్చేసిన దార్శనికుడు వాజ్పేయి తెరిచిన పుస్తకం లాంటి త్యాగధనుల జీవితాలే నిత్యస్ఫూర్తిగా ఎదిగిన వాజ్పేయి జనస్వామ్య సిద్ధాంతాలు విలువలపై రాజీ పడింది లేదు పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా మంత్రిగా ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలు వెలకట్టలేనివి వర్తమాన రాజకీయాలకు అతీతంగా ఎదిగి కష్టకాలంలో దేశాన్ని సురక్షిత తీరాలకు చేరవేసిన రాజనీతిజ్ఞత ఆయన సొంతం भारत भक्ति में जिन्होंने अपना जीवन समर्पित किया ऐसे मां भारती के लाडले अटल बिहारी वाजपेयी जी को आज भारत रत्न से सम्मानित करने का सौभाग्य हमें मिला है मैं राष्ट्रपति जी का बहुत आभार व्यक्त करता हूं कि वे स्वयं यहां आए और अटल जी को रूबरू में उन्होंने भारत रत्न से सम्मानित किया अटल जी का जीवन राष्ट्र को समर्पित रहा वो पल पल राष्ट्र के लिए जिए राष्ट्र के लिए सोचते रहे और हिंदुस्तान में मेरे जैसे करोड़ों ऐसे कार्यकर्ता हैं जिनके जीवन में वाजपेयी जी एक प्रेरणा है आने वाली पीढ़ियों को भी उनकी प्रेरणा मिलती रहेगी 90వ దశకం చరమాంకంలో వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశం అంతా సంక్లిష్ట వాతావరణం నవభారతం యువ భారతాన్ని చూడాలని అంతా కలలు కంటున్న తరుణం ఆ ఆకాంక్షల్ని గుర్తించడంలో వాజ్పేయి సఫలమయ్యారు సంకీర్ణ పరిమితుల్ని అధిగమిస్తూ మాతృసంస్థ పెద్దల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకుంటూ తనదైన శైలిలో దౌత్యం నెరిపారు భారీ ఆర్థిక సంస్కరణలు మౌలిక వసతుల కల్పన విద్యా వ్యాప్తి వంటి అంశాలపై దృష్టి సారించి భారత్ వెలిగిపోతోంది అని అనిపించారు దేశ ప్రగతి కోసం ప్రజల జీవితంలో మార్పు కోసం సంస్కరణ బాట పట్టక తప్పదని దిశానిర్దేశం చేశారు టెలికాం పౌర విమానయానం బ్యాంకింగ్ బీమా ప్రభుత్వ రంగ సంస్థలు విదేశీ వాణిజ్యం పెట్టుబడులు పన్నులు విద్యుత్ పెట్రోల్ ధరలు వడ్డీ రేట్లు ఇలా ఎన్నో అంశాల్లో సంస్కరణలు అమలు చేసి నవభారత నిర్మాణానికి శ్రీకారం చుట్టారు
తన అభివృద్ధి యజ్ఞంలో భాగంగా చరిత్రలో తొలిసారిగా 8% వృద్ధి రేటు అంటే ఎలా ఉంటుందో దేశానికి పరిచయం చేశారు. భారత్ అణ్వస్త్ర శక్తిగా ధీమాగా తలెత్తుకుని నిలబడిందంటే అటల్ చొరవ ఫలితమే. కీలకమైన మౌలిక వసతుల కోసం స్వర్ణ చతుర్భుజి పేరిట బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ రోడ్డు రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. తమకు ముందు 30 ఏళ్లలో నిర్మించినన్ని రోడ్లను 5 ఏళ్లలోపే వేసి చూపించారు. గ్రామాల్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన చేపట్టారు. కోట్లాది మంది పల్లెవాసుల్ని పట్టణాలతో అనుసంధానం చేశారు. మహిళా సాధికారత, సమానత్వం కోసం పరితపించారు. అట్టడుగు స్థాయి వారి జీవన శైలిని మెరుగుపరిచేందుకు విద్య అనే అస్త్రాన్ని ఎంచుకున్నారు. దేశంలోని 576 జిల్లాల్లో ఒకేసారి సర్వశిక్షా అభియాన్ అనే బృహత్తర యజ్ఞం ప్రారంభించి కోట్లాది మంది పేదలకు అక్షర భిక్ష పెట్టారు. हम भी तैयार हैं, स्कूल चले हम, मिलकर स्कूल चले हम. ఈ క్రమంలో 3 సార్లు ఆయన ఏర్పాటు చేసింది సంకీర్ణ ప్రభుత్వాలే. 10కి పైగా పార్టీలున్న ఎన్డీఏ ఒక్కొక్క పక్షానిది ఒక్కో దారి. పులి మీద స్వారీ లాంటి ఆ సంకీర్ణ ప్రభుత్వ నిర్వహణలో చాణక్యత ప్రదర్శించారు. దేశ ప్రయోజనాలకు అవసరమయ్యే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోకి కూటమి రాజకీయాలు ప్రవేశించకుండా కట్టడి చేశారు. దేశ ప్రగతికి అవసరమైన సుస్థిర ప్రభుత్వాన్ని అందించారు. ఏ రోజు అధికారం కోసం అర్రులు చాచలేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది 1996 నాటి అవిశ్వాస తీర్మానం. మైనారిటీ ప్రభుత్వం మనుగడ కోసం ఎన్నో అవకాశాలున్నా ఎంపీల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు. 13 రోజుల సంఖ్యా క్రీడలో ఎదురైన ఓటమిని నిజాయితీగా అంగీకరించారు. ఆ సమయంలో అటల్జీ చేసిన ప్రసంగం భారతీయ రాజకీయ చరిత్రలో శాశ్వత చోటు సంపాదించుకుంది. देश आज संकटों से घिरा है और ये संकट हमने पैदा नहीं किए. जब जब कभी आवश्यकता पड़ी संकटों के निराकरण में हमने उस समय की सरकार की मदद की है. उस समय के प्रधानमंत्री नरसिंह राव जी ने भारत का पक्ष रखने के लिए मुझे विरोधी दल के नेता के नाते जेनेवा भेजा था और पाकिस्तानी उसे देखकर चमत्कृत रह गए. उन्होंने कहा कि ये कहां से आए, क्योंकि उनके यहां विरोधी दल का नेता ऐसे राष्ट्रीय कार्य में भी सहयोग देने के लिए तैयार नहीं होता. वो हर जगह अपने सरकार को गिराने के काम में लगा रहता है. ये हमारी परंपरा नहीं है, ये हमारी प्रकृति नहीं है और मैं चाहता हूं ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए. इस देश का लोकतंत्र अमर रहना चाहिए. हम संख्या बल के सामने सर झुकाते हैं और आपको विश्वास दिलाते हैं कि जो कार्य हमने अपने हाथ में लिया है वो जब तक राष्ट्रीय उद्देश्य पूरा नहीं कर लेंगे तब तक विश्राम से नहीं बैठेंगे, तब तक आराम से नहीं बैठेंगे. अध्यक्ष महोदय, मैं अपना त्यागपत्र राष्ट्रपति महोदय को देने जा रहा हूं. వాజ్పేయి అనుసరించిన దౌత్యనీతి అయితే అసామాన్యం అని చెప్పక తప్పదు. స్నేహితుల్ని మార్చుకోగలం గాని ఇరుగు పొరుగును కాదు అంటూ చేతల్లోనే అదే స్ఫూర్తి కనబరిచారు. విదేశాంగ మంత్రి, ప్రధానమంత్రి హోదాల్లో ఇరుగు పొరుగుకు స్నేహహస్తం అందించి కొత్త స్నేహగీతం వినిపించారు. అదే ఆయనలోని శాంతి కాముకుండి సమన్వయకర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. క్లిష్ట సమయాల్లో అవసరం మేరకు కఠిన నిర్ణయాలు తీసుకునే సాహసికుడిగా నిలబెట్టింది. ప్రధాని అయ్యాక విదేశాంగ విధానంలో తన పంథాలో ముందుకు సాగారు. 1999 ఫిబ్రవరిలో లాహోర్కు బస్సు యాత్ర చేపట్టి పాక్తో సత్సంబంధాల్లో నూతన ఒరవడిని తెచ్చారు. తర్వాత దొంగ బుద్ధిని బయటపెట్టుకున్న పాక్కు తగిన గుణపాఠం చెప్పారు. కార్గిల్ యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేసి భారత భూభాగం వైపు కన్నెత్తి చూస్తే ఏమవుతుందో యావత్ ప్రపంచానికి చాటారు. హిందీ, చినీ భాయ్ భాయ్ అనే స్థాయిలో డ్రాగన్ దేశంతో మైత్రిని బలోపేతం చేయడంలోనూ వాజ్పేయి కీలక పాత్ర పోషించారు. 2003లో చైనాలో పర్యటించిన అటల్జీ 2 దేశాల మధ్య ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైన టిబెట్, సిక్కిం అంశంపై నాటి చైనా అధ్యక్షుడు హూ జింటావోతో నిక్కచ్చిగా చర్చలు జరిపారు. ఈ విషయంలో చైనా చేసిన ఒత్తిళ్లకు తలగ్గకుండా భారత వాదనను నెగ్గించుకున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో చైనాతో 11 ఒప్పందాలు కుదుర్చుకుని శత్రు దేశాల్ని మిత్రరాజ్యాలుగా మారేందుకు బాటలు వేశారు వాజ్పేయి. ఇదే సమయంలో అగ్రరాజ్యాలు, మధ్యప్రాచ్య దేశాలతోనూ సత్సంబంధాలు కొనసాగించి అందరివాడనిపించుకున్నారు.
వ్యక్తిగత వివరాల్లోకి వెళితే 1924 డిసెంబర్ 25న గ్వాలియర్లో జన్మించిన అటల్జీ చిన్న వయసుకే భారతీయ సంస్కృతి పునర్వికాసం, జాతి పునర్వైభవం సాధనే ధ్యేయంగా ఆర్ఎస్ఎస్ లో చేరారు. తర్వాత గాంధీ పిలుపు మేరకు ఉవ్వెత్తున ఎగసిన క్విట్ ఇండియా ఉద్యమంతో వాజ్పేయి రాజకీయ జీవితానికి అంకురార్పణ జరిగింది. 1953 జూన్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆకస్మిక మృతి తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ సూచనతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముఖర్జీ స్థానాన్ని భర్తీ చేసేందుకు వాజ్పేయిని ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు గెలిపించారు. ఆ అంచనాలు, పార్టీ ఆకాంక్షలను అటల్జీ ఏనాడూ వమ్ము చేయలేదు. 1957లో తొలిసారి లోక్సభలో అడుగుపెట్టిన వాజ్పేయి అనతి కాలంలోనే మంచి వక్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అందుకే అటల్జీ దేశంలోని అగ్రగామి వక్తల్లో మేటిగా నిలిచారు. వీటన్నింటికీ మించిన వ్యక్తిత్వంతో మేరునగధీరుడిగా మన భారతరత్నంగా నిలిచారు. చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వానికి నవ్యాంధ్ర పెట్టింది పేరు. శ్రీరామనవమి వేడుకల వేళ ఆ ప్రత్యేకతను మరోసారి ఘనంగా చాటాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలోనే 1000 ఏళ్ల ప్రాశస్త్యం కలిగిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం జగదభిరాముడి కళ్యాణ వేడుకలకు వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం పురాణ చారిత్రక ప్రాశస్త్యానికి నిలవు. ఏకశిలలో ఒదిగిపోయిన మూలవిరాట్టులు, రామ లక్ష్మణ తీర్థాలు, ఇక్కడే నడయాడిన పురాణ పురుషుల అడుగుజాడలకు ప్రత్యక్ష నిదర్శనాలు. శంకరాచార్యులు మొదలుకొని పోతన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమాచార్యుల వంటి వారిని సైతం పులకరింపజేసిన దివ్య సన్నిధానం ఈ ఒంటిమిట్ట రామాలయం. రెండో అయోధ్యగా మన్ననలు అందుకుంటూ ఇకపై ఆంధ్రుల రామకోవెలగా చరిత్రలో భాగమవుతోన్న ఆధ్యాత్మిక గాథ ఇది. నవ్యాంధ్ర ఆధ్యాత్మిక శోభను అద్దుకుంటోంది. నూతన రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి జరగనున్న శ్రీరామనవమి వేడుకలు చారిత్రాత్మకంగా మిగిలిపోనున్నాయి. కడప జిల్లాలోని చారిత్రక ఒంటిమిట్ట దేవాలయంలో జగదభిరాముడి నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన వేళ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనుండగా ఏప్రిల్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్యాణోత్సవానికి హాజరవుతారు. ఏప్రిల్ 6 వరకు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగనున్నాయి. ప్రభుత్వం సంకల్పానికి అనుగుణంగా వ్యాసాభిషేకం తర్వాత రాత్రికి అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 29న వేణుగానాలంకారం, రాత్రికి హంసవాహన సేవ జరుగుతాయి. ఈ నెల 30న స్వామివారు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రికి సింహవాహన సేవ ఉంటుంది. ఈ నెల 31న నవనీత కృష్ణాలంకారం, రాత్రికి హనుమత్ సేవ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న మోహిని అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనుండగా రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. ఏప్రిల్ 2న బ్రహ్మోత్సవాలలో చిట్ట చివరి అంకమైన స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు ఆలయానికి దక్షిణం వైపున ఉన్న 14 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్ స్వామివారి కళ్యాణోత్సవానికి స్వయంగా హాజరు కానున్నారు. శ్రీరామనవమి రామచంద్ర గారు కూడా ఒక లెటర్ రాశారు నాకు, ఒంటిమిట్ట. అది కూడా ఒక చరిత్ర దిశ. వన్ ఆఫ్ ది ఏన్షియంట్ టెంపుల్, వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్. ఈరోజు శ్రీరామనవమి అక్కడే జరుపుకుంటున్నాం. మనం శ్రీరామనవమి ప్రారంభించాం, మనం వస్తున్నామంటే భక్తులు కూడా బాగా పెరిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఆ దేశ అలాంటి టెంపుల్స్ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒంటిమిట్ట దేవాలయంలో రాములవారి కళ్యాణోత్సవం తర్వాత ఉత్సవ శోభ వెల్లివిరియనుంది. ఏప్రిల్ 3న స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. 4న అశ్వవాహన సేవ, 5న స్వామివారి చక్ర స్నానం, 6వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రికి పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఏర్పాట్లలో భాగంగా చలువు పందిళ్లతో ఒంటిమిట్ట దేవాలయ ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంది. ఆలయానికి దక్షిణం వైపున ఉన్న 86 ఇళ్లు, పెద్ద గుట్టను తొలగించి చదును చేశారు. 25 ఎకరాల్లో ఆలయం విస్తరించి ఉండగా 14 ఎకరాల్లో కళ్యాణానికి ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే 11
రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు, కవులు, పండితుల చేత వివిధ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. స్వామివారి వాహనాల ఊరేగింపులో కోలాటమాడేందుకు తిరుమల, కేరళ, తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించారు. 2 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని భావిస్తుండగా తాగునీరు, వసతి, స్నానపు గదుల ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆలయానికి ఎదురుగా హెలిప్యాడ్ సిద్ధం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది అర్చకులను ఒంటిమిట్ట రప్పించారు. బ్రహ్మోత్సవాలు జరిగే వేళ రోజుకు 10,000 మంది చొప్పున లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి ఉత్సవాలు, కళ్యాణం ప్రభుత్వ లాంఛనాలతో భద్రాచలంలో నిర్వహించేవారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం తెలంగాణలో భాగం కాగా నవ్యాంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి వేడుకలు ఎక్కడ నిర్వహించాలనే సందిగ్ధత నెలకొంది. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం, విజయనగరం జిల్లా రామతీర్థం లాంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలించింది. చారిత్రక ప్రాధాన్యంతో పాటు ప్రతిపక్ష నేత జగన్, ఇతర ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఒంటిమిట్టలోనే నవమి వేడుకలను నిర్వహించడం సముచితమని నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారు. 1000 ఏళ్ల చరిత్రతో పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రాశస్త్యం కలిగి ఉన్న ఒంటిమిట్ట రామాలయానికి నెల రోజుల కిందటి వరకు ఆదరణ అంతంత మాత్రమే. అయితే శ్రీరామనవమి వేడుకల నిర్వహణ ప్రకటనతో ఒక్కసారిగా ఒంటిమిట్ట దశ మారిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల గణం రాకపోకలతో ఒంటిమిట్ట సందడిగా మారింది. ఎన్నడూ లేని విధంగా కలెక్టర్ నుంచి యంత్రాంగమంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చేపట్టింది. జ్ఞానక్షేత్రంగానూ పేరు పొందిన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అదే సమయంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల భక్తులు శ్రీరామనవమి ఉత్సవాలకు ముందుగానే స్వామివారిని దర్శించుకుని వెళుతున్నారు. తిరుమలకు వెళ్లే రహదారిలోనే ఒంటిమిట్ట ఉండటం వల్ల భక్తులంతా ఒంటిమిట్టలో ఆగి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భాగవత సప్తావహ భక్త బృందం కీర్తనలు, భజనలతో పరిసరాలు మార్మోగుతున్నాయి. ఒంటిమిట్ట దేవాలయం కారణంగానే ఈ ప్రాంతం ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందింది. కడప నుంచి 24 కిలోమీటర్ల దూరంలో తిరుపతి వెళ్లే రహదారిలో ఉండే ఈ పుణ్యక్షేత్రం గర్భగుడిలో జాంబవంతుడు ప్రతిష్ఠించినట్లుగా చెప్పే సీతారాములు, లక్ష్మణుడి మూల విరాట్టులు దర్శనమిస్తాయి. ఈ 3 మూల విరాట్టులను ఏకశిలలో చెక్కడం చేత ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలుస్తారు. దేశంలో ఎక్కడైనా రాముడి చెంతనే హనుమంతుడి విగ్రహము కనిపిస్తుంది. ఇందుకు భిన్నంగా ఒంటిమిట్టలో మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. రాముడికి హనుమంతుడు పరిచయం కాకముందే ఈ పుణ్యక్షేత్రం వెలిసిందనేది స్థల పురాణం. ఇక్కడున్న రామతీర్థం, లక్ష్మణ తీర్థం సీతాదేవి దాహార్తి తీర్చేందుకు రామ లక్ష్మణులు ప్రయోగించిన బాణాలతో ఏర్పడ్డాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. భాగవతాన్ని రచించిన బమ్మెర పోతన ఇక్కడి రామాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే భాగవతాన్ని పూర్తి చేశారని ప్రతీతి. తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం ఒంటిమిట్టకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాలజ్ఞానం రచించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కూడా 80 కిలోమీటర్లలోనే ఉంది. ఒంటిమిట్ట దశరథ మకుట నామంతో వెంకటకవి, వరకవి లాంటి పలువురు కవిరాజులు శతకాలు రచించడం ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యానికి నిదర్శనం. ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ అనే అతడు 300 సంవత్సరాల క్రితం ఇలా పోతూ ఆ ఆలయాన్ని చూచి అద్భుత శిల్ప చాతుర్యానికి ముగ్ధుడైపోయి అక్కడే నిలిచిపోయినాడు కొద్ది రోజులు. ఇలాంటిది నేను ఎక్కడ దేశంలో చూడలేదు. దీనికి మరి ఏ రావాలనో ఆ గుర్తింపు రాలేదని ఆనాడే భావించాడు టావెర్నియర్. పోతన గారు కూడా అద్భుతమైనటువంటి శిల్ప సంపదకు కదలిపోయాడు. ఈ రాముడికే నేను అంకితం ఇవ్వాలి నా భాగవతాన్ని అని అనుకొని ఇక్కడే ఉండి నా జన్మ కృతార్థం చేసుకుంటానని చెప్పి ఇక్కడే ఉండి ఆయన ఈ ఆలయానికి ఇచ్చేసాడు. పురాణపరమైన విలక్షణతో 2 అయోధ్యగా స్థానికులు అభివర్ణిస్తున్న ఒంటిమిట్ట రామాలయం చారిత్రకంగానూ విశేష ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఒంటిమిట్ట ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో ప్రారంభమై 16వ శతాబ్దం వరకు కొనసాగింది. సాక్షాత్తు శ్రీరాముడి ఉపదేశంతో మంచి వాళ్లుగా బతకాలని నిర్ణయించుకున్న దొంగలైన ఒంటోడు, మిట్టోడు అనే 2 అన్నదమ్ములు ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. అందువల్లనే ఈ ఆలయం ఒంటిమిట్ట దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దేశంలోనే అత్యంత ప్రాశస్త్యం కలిగిన దేవాలయాల్లో ఒంటిమిట్ట కూడా ఒకటని 350 సంవత్సరాల క్రితమే ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ కొనియాడారు. చుట్టూ పర్వతాల మధ్య నెలవైన ఈ ఆలయం పైనుంచి చూస్తే తామర పుష్పాన్ని తలపించడం విశేషం. భద్రాచలం రామదాసు తరహాలోనే వావికొలను సుబ్బారావు అనే ప్రభుత్వోద్యోగి 100 ఏళ్ల క్రితం ఒంటిమిట్ట రాముడికి జీవితాన్ని అంకితం చేశారు. దేవాలయాలకు వచ్చి మనం లోపల గర్భగుడిలో
పూజకు 5 నిమిషాలు ఉంటే బయట ముఖమండపంలో 50 నిమిషాలు ఉండాలని. జ్ఞానక్షేత్రం కాబట్టి మన యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తుంది అనేది ఇక్కడ విశేషం. అటువంటి క్షేత్రంలో జ్ఞానప్రదాత అంటారు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు అచేతు హిమాచలము పాదయాత్ర చేస్తూ ఇక్కడే ఒక శ్లోకాన్ని అక్కడ ప్రజలకు అందరికీ మధులుబ్ధో యథాభృంగ పుష్పంతి వజ్రత్ జ్ఞానలుబ్ధో తథా శిష్య గురువంతి వజ్రత్ అని జ్ఞానాన్ని వేజెల్లాడట. అటువంటి జ్ఞానక్షేత్రానికి కులము మతము ప్రాంతము శుచి శుభ్రత ఏది అంటదని. అందుకే భాగంగానే ఇక్కడ ఇమాంబేగ్ దర్శించాడు, భవనాసి మాలవోబన దర్శించాడు. రాముల వారి కళ్యాణోత్సవాల నిర్వహణలోనూ ఒంటిమిట్ట దేవాలయం తనదైన విలక్షణతను కలిగి ఉంది. అన్ని రామాలయాల్లోనూ నవమి రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తే ఒంటిమిట్టలో మాత్రం పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజున రాత్రిపూట స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ప్రస్తుత బ్రహ్మోత్సవాలు ముగియగానే ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 50 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తోంది. ఒంటిమిట్ట, తాళ్లపాక, తిరుపతి, శ్రీకాళహస్తి దేవాలయాలను ఓ సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించినట్లు సమాచారం. ఒంటిమిట్ట ఆలయానికి ఎదురుగా ఉన్న 200 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో పూడిక తీసి తెప్పోత్సవం నిర్వహణకు వీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా సమీపంలోని సోమశిల వెనక జలాల నుంచి నీటిని ఒంటిమిట్ట చెరువుకు తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రామాలయం భవిష్యత్తులో మరింత కోలాహలంగా మారుతుందని ఆలయ వర్గాలు ఆశిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.